నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేలా బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిశానిర్దేశం. హిందుత్వ నినాదంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తామని స్పష్టీకరణ. కరీంనగర్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. డిసెంబర్ 3వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకై కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. కరీంనగర్లో ఘనంగా వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. నక్సలిజాన్ని మావోయిజాన్ని ఎవరు సమర్థించినా నేరస్తులే. అర్బన్ నక్సల్స్ కు కాంగ్రెస్ వంతస్తు పలుకుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి శత జయంత్యుత్సవాలకు ఆయన హాజరై మాట్లాడారు. విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు. భౌతికంగా బాబా లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉంది. సత్యసాయి బోధనల ప్రభావం దేశమంతా కనిపిస్తుంది. కోట్ల మంది ఆయన భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు ఎందరినో ఆలోచింపజేశాయి. బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఇదే ఆయన నినాదం. చాలా మంది జీవితాలను సత్యసాయి సమూలంగా మార్చేశారు. లక్షల మందిని సేవ మార్గంలో నడిపించారు. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలు అందించారు. పుట్టపర్తి పవిత్ర భూమిలో ఏదో మహత్వం ఉంది. సత్యసాయి సంస్థలన్నీ ఇలాగే ప్రేమను పంచుతూ వర్ధిల్లాలి అని మోదీ అన్నారు. అంతకుముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవల స్మరకార్థంగా రూపొందించిన ₹100 నాణ్యం, 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, క్రికెట్ దిగ్గజం సచిన్ तेंदुलकर తదితరులు పాల్గొన్నారు. बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला. उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है. साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని, అందుకు ఈ నెల 26 నుంచి సంతకాలు సేకరణతో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. హుజరాబాద్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకుల సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. సమాజంలో బీజేపీ రాష్ట్రం సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కరీంనగర్ ఇన్ఛార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై రూపొందించిన కరపత్రంతో పాటు సంతకాల సేకరణ పత్రాలను విడుదల చేశారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ పాలన వైఫల్యాలపై ఈ నెల 26న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరణ చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్వేగ భరితంగా మాట్లాడుతూ, ఎవరేమనుకున్నా హిందుత్వం మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. నా నోటి నుండి హిందుత్వం ఆగిపోయిందంటే అదే రోజు నా శ్వాస ఆగిపోయినట్లేనని స్పష్టం చేశారు. హిందుత్వ నినాదాన్ని గడప గడపకు తీసుకెళ్లి తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీర్తామని తెలిపారు. పహల్గాంలో
అవయవాలు చూసి హిందువులను కాల్చి చంపారు. హైదరాబాద్లో ముత్యాలమ్మ పెద్దమ్మ ఆలయాలను కూల్చివేశారు. గోరక్షకులపై ముస్లింలు కాల్పులు జరిపారు. నిజామాబాద్లో ముస్లిం వ్యక్తి కానిస్టేబుల్ను చంపారు. డీజీపీ చైతన్యపై దాడి చేసింది ముస్లిం. మరి అట్లాంటప్పుడు హిందుత్వం మాట్లాడకుండా ఎందుకు ఉండాలి? తెలంగాణలో గత ఎన్నికల ముందు వరకు అధికారంలోకి దాదాపు వచ్చేసినంత వాతావరణం ఏర్పడిందంటే దానికి కారణం హిందుత్వమేనని తెలిపారు. జీహెచ్ఎంసీలో 4 కార్పొరేటర్లుంటే 48 స్థానాలను గెలిచామంటే దానికి కారణం హిందుత్వమేనని చెప్పారు. కరీంనగర్లో ఎంపీగా గెలిచానంటే హిందుత్వమే కారణమని గల్లా ఎగరేసుకొని చెప్తానని తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలొస్తే మసీదులో ఇమాం, మౌలానాలంతా ముస్లింలందరితో ప్రతిజ్ఞ తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయిస్తున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆలోచన, ఆకాంక్ష చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వమే మూల సిద్ధాంతంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని 2సార్లు 3సారి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు మాట్లాడేదంటే హిందుత్వం. నిజామాబాద్లో ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ ను రియాజ్ అంటోడు కాల్చి పొడిచి చంపినా హిందుత్వం మాట్లాడవద్దా అన్న. హైదరాబాద్ లో గోరక్షకుడు సోను సింగ్ మీద ఇలా ఇబ్రాహిం అంటాడు కాల్పులు జరిపిండన్నా గోరక్షకుల మీద మాట్లాడాలా వద్దా అన్న. ఇలా హైదరాబాద్ డీసీపీ చైతన్య మీద ఇవాళ అన్సారీ అనేటువంటి మూర్ఖుడు ఇవాళ కత్తితో దాడి జరిపి చంపే ప్రయత్నం చేసినట్టు మాట్లాడాలా వద్దా అన్న. ఈ దేశంలో మత మార్పులు జరుగుతున్నాయి, హిందుత్వం మాట్లాడాలా వద్దా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు లెక్కనే ఇవాళ హిందువులను బానిసలుగా చూస్తుంటే ఆ బానిస బతుకుడా హిందువుల పడ చైతన్యం తీసుకొచ్చి హిందువులందరినీ ఓట్ బ్యాంక్ మార్చుడా ఒక్కసారి ఆలోచించడానికి వాళ్ళు. ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొమ్మర్రెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, వాగ్టి శ్రీహరి, కొండ సురేఖ, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2వ దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేయనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పంపిణీని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఇందుకు నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చీరలు పంపించేసి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీని ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు వర్తిస్తాయని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీలో 35 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని వివరించారు. అందుకే 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించాం. మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకోవాలని కోరారు. పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపకం ఈ కార్యక్రమం కింద పెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. తద్వారా ఈ సమాచారం అంతా కూడా పకడ్బందీగా ప్రజలకు చేరుతుంది. ఎవరైనా లబ్ధిదారులకు సమాచారం లేకపోయినా మండల స్థాయిలో మీరు కార్యక్రమం తీసుకోవడంతో ప్రతి ఒక్కరికి సమాచారం అందుతుంది. గాంధీ కుటుంబం లేకుండా దేశానికి స్వాతంత్రం లేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. భారత రత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా అచ్చంపేటలో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ కుటుంబం లేకుండా దేశానికి స్వతంత్రం లేదు అని, నేడు బీజేపీ కేంద్రం ప్రభుత్వం గాంధీ నెహ్రూ కుటుంబ చరిత్రపై అపవాదులు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. నేటి యువతకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఇందిరమ్మ త్యాగాలు, నెహ్రూ గాంధీ కుటుంబాల గురించి తెలుసుకోవాలని అన్నారు. ఇందిరమ్మ హత్యకు గురై 4 దశాబ్దాలు దాటినా కూడా ఇంకా దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని అన్నారు. ప్రజల నుంచి గాంధీ కుటుంబాన్ని విడదీయలేరని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 3వ వారంలో ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ చెరువులో 100% సబ్సిడీపై 50,000 చేప పిల్లలను మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయల నిధుల కోసం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై కట్టుబడి ఉన్నామని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో కేవలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆర్ కృష్ణయ్య ఆందోళనకు పిలుపునివ్వడం సమంజసం కాదని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు ముట్టడికి పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. రైతులు, మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు పత్తి రైతుల విషయంలో వారికున్న బాధ్యతలు వారు నిర్వర్తించాలని కోరారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించిన అడ్లూరి, 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పత్తి రైతులకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పత్తి రైతులకు సంబంధించిన విషయంలో వాళ్ళు 10 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏమైనా మంచి చేసి పత్తి రైతులు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పత్తి రైతులు ఈ విధంగా ఆదుకున్నాం, ఈ విధంగా వరి రైతులు ఆదుకున్నాం, ఈ విధంగా రైతుకు అండగా ఉన్నాం, రైతుకు రుణమాఫీ చేసినాం, రైతులు వడ్ల కొనుగోలు కూడా పోతే కటింగ్ లేకుండా వడ్ల అమ్మిపించినాం అని చెప్పి మాట్లాడితే సంతోషం ఉంటుంది ఎవరికైనా. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కర్రవాల్సి వాత పెట్టిండు. ప్రజలు డైవర్ట్ కావాలి. డైవర్షన్ రాజకీయాలు అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ 100% రైతుల పక్షాన, ప్రజల పక్షాన ఉంటుంది. పత్తి రైతులకు కూడా రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా, మీరు ఎవరు ఆందోళన పడద్దు. ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా మీకు అండగా ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా కూడా అతి త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా, మన తుమ్మల గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. పత్తి రైతుల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, అతి త్వరలో నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని చెప్పి మా పత్తి రైతులకు మనవి చేసుకుంటూ, ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేటువంటి ఒక నాయకుడేమో ఫామ్ హౌస్ పరిమితమైనడు, బాబు వాడి ఊరిని వాడి చెప్తాను. ఏదైనా ప్రజలు గమనిస్తాను. పత్తి రైతులకు మేము ప్రభుత్వం అండగా ఉంటుంది. పత్తి రైతుల వరకు కూడా ఆందోళన పడద్దని చెప్పి మరొకసారి పత్తి రైతులకు మనవి చేస్తున్నా. మేము ఈ యొక్క 2 సంవత్సరాల్లో పట్టు ఆడబిడ్డలకు సారే చీర పెట్టడం తెలంగాణ సాంప్రదాయం. ఇందులో భాగంగా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను పంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమైక్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కొమర్రెడ్డి వెంకటరెడ్డి, వాకటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాలన్నారు. పండగ వాతావరణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలన్నారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టారన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాదు, వాటికి మహిళలను యాజమానులను చేశామన్నారు. స్కూల్స్ లో యూనిఫామ్ కుట్టు పని బాధ్యత మహిళా సంఘాలకి అప్పగించామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, శిల్పారామంలో 3 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఆన్లైన్ మార్కెట్ కోసం అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌస్ సమీపంలోని హనుమాన్ జంక్షన్ అంజనాద్రి గుట్టపై సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుట్టపై నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయం వద్ద నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పుణ్య దంపతులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వనవాస సమయంలో సీతమ్మ, శ్రీరాముడు, లక్ష్మణుడు ఈ ప్రాంతంలో నివాసం ఉంది. కాలభైరవుడు, దుర్గామాత, శివుడు పూజించేశారు. ఇక్కడ అనేక సంవత్సరాల పాటు అనేక కాలం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి రామగిరి నుంచి ఈ ప్రాంతంలో నడిచిన నేలగా చరిత్రాత్మక. దీనికి వారు స్నానం చేసిన ప్రాంతానికి గుండాలుగా మరి ఆ అమ్మవారి విగ్రహాలు పూజ చేస్తున్నారు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో ఇదే కాకుండా ఆంజనేయం దేశంలో ఎక్కడ కూడా
హనుమంతుడు బాణాన్ని పట్టుకొని ఉన్నట్టు ఖడ్గాన్ని పట్టుకున్నట్టుగా ఎక్కడ లేదని చెప్తాను. మరి ఆ రోజు రాముడికి హనుమాన్ భక్తుడు కాబట్టి మరి హనుమంతుడు ఈ రకంగా ఇక్కడ దర్శనం ఇవ్వడం, అది బయటికి తెలవడం, మాకు ఆ అవకాశం, దీన్ని నిర్మించే అవకాశం కాదు. ఇవాళ 108 అడుగులు అయితే ఇక్కడ మీరు చూస్తూ ఉన్నాం. అక్కడ గర్భగుడి 60 అడుగులు పూర్తయింది. 60 అడుగులు గర్భగుడి పూర్తయింది. దానిపైన 17 అడుగుల హనుమాన్ విగ్రహం. ఈ ఆంజనేయుడు గర్భగుడి లోపల పైన 108 అడుగుల పంచముఖ హనుమాన్. అద్భుతంగా భారతదేశంలో అనేక విగ్రహాలు ఉండొచ్చు, కానీ ఈ మాదిరిగా ఇంత అద్భుతమైనటువంటి కార్యాచరణ ఈరోజు ఒక సంకల్పంతో తీసుకున్నాం. ఈరోజుకి గర్భగుడి పూర్తయితే విగ్రహం ప్రారంభమైంది. ఇది సంవత్సర కాలంలో పూర్తి చేస్తుంది. ఇలా అద్భుతమైనటువంటి ఒక నిర్మాణం భారతదేశంలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన హనుమాన్. ఏదో ఈరోజు ఆయన కనుక్కున్నాము. కార్తీక మాసం చివరి రోజు కరీంనగర్లోని పాత బజార్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం నిర్వహించారు. కరీంనగర్లోని శివాలయంలో చివరి రోజు సందర్భంగా అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అన్నదానం చేశారు. దేవస్థానం సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీస్సులు పొందాలని కోరారు. ఈశ్వర శర్మ గారి ఆశీస్సులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కార్తీక మాసంలో ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఆ గురువు గారి ఆశీర్వాదంతో ఈరోజు సంపూర్ణంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ఆ భగవంతుడి కృప అందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరీంనగర్ రామ్నగర్లోని కళాశాల ఎస్సీ వసతి గృహంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అక్కడే రాత్రి బస చేశారు. విద్యార్థులందరికీ 150 రగ్గులు, నోట్ బుక్కులు, క్రికెట్ కిట్లు పంపించేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందన్నారు. చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరికీ 150 బ్లాంకెట్లు, వాటితో పాటు 600 నోట్ బుక్లు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, మేకల నర్సయ్య, గుండట్టి శ్రీనివాసరెడ్డి, గంధం శ్రీనివాస్ గౌడ్, పెద్దిగారి తిరుపతి, వంగ హరీష్ గౌడ్, మునిగంటి అనిల్, కొట్టె ప్రభాకర్, కాంపెల్లి కీర్తి కుమార్, సిద్ధి లక్ష్మణ్, వార్డున్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పౌష్టికాహారం అందించాలా, పిల్లలందరికీ నాణ్యమైనటువంటి భోజనం అందించాలి. గతంలో ఇచ్చినటువంటి మెనూ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి మెనూ మరి పౌష్టికాహారం అందలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఈరోజు మీకు పౌష్టికాహారం వస్తుందంటే దానికి కారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పెంచిన మెస్ ఛార్జ్. అదేవిధంగా మరి ఎన్నో ఇబ్బందులతోటి తల్లిదండ్రులు మరి కొంత పేదరికం, కొంత ఇబ్బందులు పరుచుకుంటూ మిమ్మల్ని మరి మంచిగా చదివించాలనేటువంటి ఉద్దేశంతో ఈ హాస్టల్కి పంపడం జరిగింది. కాలేజీలో, కరీంనగర్లో కాలేజీలలో మీరు చదివిస్తూ ఉన్నారు. మరి మీకు పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పక్షాన మరి మద్దతు మీకు పూర్తి సహకారం అందిస్తూ, అదేవిధంగా మా వంతుగా, ఎందుకంటే ఈరోజు బాగా చలిగా ఉన్నట్టు పరిస్థితులలో మరి మీ అందరికీ బ్లాంకెట్లు ఉన్నాయో లేదో తెలుసుకున్నప్పుడు మీ వార్డెన్ అడిగితే కొంతమందికే ఉన్నాయి సార్, మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అందరికి ఇద్దాం. అదేవిధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ సమయం మీకు నోట్బుక్స్ కూడా కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా నోట్బుక్స్, అదేవిధంగా అప్పుడప్పుడు మీరు మార్ఫెడ్ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడతారంటే ఎందుకంటే ఒక క్రికెట్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం మీకు అండగా ఉంది. తప్పకుండా మేమంతా కూడా
జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన కల్వకుంట్ల కుటుంబానికి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కొరుట్ల పట్టణంలోని జువాడి కృష్ణారావు స్వగృహం జువాడి భవన్లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొరుట్ల నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుండి కల్వకుంట్ల కుటుంబంలోని తండ్రి కొడుకులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కల్వకుంట్ల తారక రామారావు, కొరుట్ల ఎమ్మెల్యేగా ఉన్న కల్వకుంట్ల సంజయ్లు సన్నిహితులమని చెప్తూ ముత్యంపేటలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్మించిన చక్కెర కర్మాగారాన్ని మూసివేయించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానిది కాదా అని ఆయన పేర్కొన్నారు. కొండ్రికర్ల వంతెన నిర్మించారా? మెట్పల్లి డిగ్రీ కాలేజ్ని నడవకుండా చేశారు కదా. జువాడి రత్నాకర్ రావు మంత్రిగా ఉన్న సమయంలో కొరుట్ల నియోజకవర్గానికి ఉమ్మడి రాష్ట్రంలోనే రెండోదిగా పశు వైద్య కళాశాలను మంజూరు చేయించారని, కానీ కల్వకుంట్ల కుటుంబం తమ స్వార్థంతో నియోజకవర్గంలో నడుస్తున్న తిరుమల ఇంజనీరింగ్ కళాశాలను ఇక్కడి నుంచి హైదరాబాద్ తరలించి కల్వకుంట్ల కుటుంబ వ్యాపారం చేసుకుంటున్నదని వాస్తవం కాదా అని ఆయన అన్నారు. గజ్వల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నికై ప్రభుత్వం నుండి జీతభత్యాలు పొందుతున్న 2 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదని, శాసనసభ సమావేశాలకు కూడా దూరంగా ఉంటూ ఇలాంటి కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమా అంటూ జువాడి కృష్ణారావు ఎద్దేవా చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కృష్ణారావుతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నయూం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజీ సదానందచారి, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, ముఖ్యర లింబాద్రి, పోతుగంటి శంకర్, ఏఆర్ అక్బర్, కయ్యూం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సంజయ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇచ్చుకుంటూ, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటూ, దాదాపు 75 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చుకుంటూ కూడా ప్రభుత్వం మీద విమర్శ చేయడం సమంజసం కాదు. ఒకసారి మీరు గతంలో 10 సంవత్సరాలలో అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇవాళ మీరు నీతులు మాట్లాడుతారు. ఒకసారి మీ తండ్రి గారు 15 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటారు. గతంలో మీరు 10 సంవత్సరాల కింద షుగర్ ఫ్యాక్టరీ, నడిచేటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసిర్రు. మళ్ళీ ఇవాళ రైతు బాట పట్టిర్రు మీరు. అప్పుడు కింటాలకు 10 కిలోల చొప్పున కట్ చేసిర్రు. అప్పుడు మాట్లాడమంటే మాట్లాడే చేత కాలేదు. ఇవాళనేమో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పడం జరుగుతుంది, అది అని మాట్లాడతారు. మాకు ఇప్పుడు 2 సంవత్సరాల కాల పరిమితే అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది మాకు. మేము ఖచ్చితంగా ఇచ్చిన హామీ, ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత ఇలా మా కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు కూడా నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు. హైదరాబాద్లోని నాంపల్లిలోని సింగరేణి భవన్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముట్టడించారు. హైదరాబాద్లోని నాంపల్లిలోని సింగరేణి భవన్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకులతో కలిసి ఈరోజు ముట్టడించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బటాయించి నిరసన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. శబరిమలకు అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజుల్లోనే 2 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుంది. కిలోమీటర్ మేర భక్తుల పడిగాపులు కాస్తున్నారు. దర్శనానికి వచ్చే చిన్నారి స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలకు చిన్నారులను తీసుకువెళ్లే స్వాములకు అధికారులు కీలక సూచనలు చేశారు. తీవ్ర రద్దీ ఉండటం వలన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, మరో 4 రోజుల దాకా వారిని తీసుకురాకపోవడం ఉత్తమమని చెబుతున్నారు.
ఉక్కు సంకల్పంతో ఇందిరాగాంధీ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో కోట్ల మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్లో డీసీసీ కార్యాలయంలో ఇందిరా చౌక్లో వేడుకలు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి విగ్రహానికి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉక్కు మహిళ భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశ ప్రధానిగా గరీబీ హటావో అనే నినాదంతో ప్రతి పేదకు కూడు గూడు గుడ్డ ఉండాలని నాడు వారు చేసిన ఆలోచనతో నేడు ప్రతి వ్యక్తికి ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. వారు చూపిన మార్గంలో నేడు ఈ రాష్ట్రంలో పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరుగుతుందని, అలాగే బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండడానికి వారు చూపిన మార్గాన్ని అన్వేషిస్తూ ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన ఇందిరాగాంధీ నాడు భారతదేశంలో పేద దళితులకు నివేశన స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను నెరవేర్చడానికి నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మేమంతా వారు కన్న కలలను సాకారం చేయడానికి కంకణ బద్దులమై పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మరి వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అదేవిధంగా మరి గరీబీ హటావో నినాదంతో ఈ దేశంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అన్నీ కూడా చెందాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాటి నుండి వారు చూపినటువంటి మార్గంలో ఈరోజు ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చూపినటువంటి మార్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం మరి అగ్రగామిగా ఉండడానికి వారు చూపినటువంటి అనేక ప్రణాళికలు, వారు చూపినటువంటి బాటలు ఈరోజు మన కళ్ళ కనిపిస్తూ ఉన్నాయి. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆదర్శంగా తీసుకొని మరి మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులం కార్యకర్తలం కంకణబద్ధులమై వారి జయంతి సందర్భంగా మరొకసారి మరి నా నాయకత్వంలో వారు చూపినటువంటి బాటలో పయనించాలని చెప్పి మరి మేమంతా కంకణబద్ధులమై ఈరోజు ముందుకెళ్తూ వారి యొక్క జయంతి సందర్భంగా మరి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సోదరులను కూడా తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, వయోవృద్ధులకు త్వరితగతిన న్యాయం అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేల సత్పతి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను మహిళలు, పిల్లలు, వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించారు. అక్టోబర్ 1న నిర్వహించాల్సిన సమావేశాన్ని ఎన్నికల కారణంగా ఈ రోజు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వృద్ధుల సామాజిక భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ద్వారా వయోవృద్ధుల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని అన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ బాకడే మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది వయోవృద్ధుల సమస్యలకు సంబంధించి 200కు పైగా ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. వారి సామాజిక భద్రతకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేసిన పలువురిని జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకులు పెండాల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా డిమెన్షియా కానీ రకరకాల హెల్త్ సమస్యలు వస్తాయి. తర్వాత ఇప్పుడు రిటైర్ అవుతారు కొంతమంది. రిటైర్ అయినాక కూడా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి చాలా మందికి ప్రశ్న అంటే వాళ్ళకి వస్తుంది. సో అది కూడా కొంచెం లోన్లీనెస్, ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా వస్తుంది రిటైర్ అయినాక. తర్వాత కొంతమంది వాళ్ళ పిల్లలు వేరే సిటీకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లోనే ఒకరు ఒంటిలాగా ఉంటారు. సో అప్పుడు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఏం చేయాలి? ఒక సొసైటల్ లోన్లీనెస్ అనేది వస్తుంది. దీని తర్వాత మళ్ళీ వేరియస్ టైప్ ఆఫ్ మనకి వేరే ఏమైనా ప్రోగ్రామ్కి వెళ్ళాలి, ఏమైనా మనకి కోర్ట్కి వెళ్ళాలి, లేకపోతే ఏమైనా అంటే పర్సనల్ ఇష్యూ వెళ్ళాలి అంటే కూడా ఎవరు వాళ్ళు అంటే ఓల్డర్ పర్సన్తో ఉండరు. సో అలాంటి రకరకాల సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఫస్ట్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. అప్పుడు ఒక 60 ఏజ్ వరకే వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది, అంటే 80 years 90 years. దానివల్ల కూడా మన దగ్గర అంటే ఓల్డర్ పర్సన్ చాలా హెల్త్ ఇష్యూస్
వేరియస్ సమస్యలు ఫేస్ చేస్తున్నాము. కానీ మన జిల్లా తరఫున కూడా మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటాయి. తర్వాత మనం ఒక DWO డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. మన డిపార్ట్మెంట్ అటు RDO లెవెల్లో దాదాపు ఈ సంవత్సరం 200 పైగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద. దానికి కూడా ఇద్దరు RDO అంటే రాగానే పరిష్కారం చేస్తారు. అప్పీలేట్ అథారిటీ కూడా మన చాలా మంచిగా పనిచేస్తాయి. కొరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో స్ఫటిక లింగానికి అభిషేకం దీపోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో అన్నపూర్ణ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు గోపూజ, అన్నపూర్ణ మాత పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. అమావాస్య రోజున అన్నదానం చేయడం హిందూ ధార్మిక సాంప్రదాయాలలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దానం వల్ల శరీరానికి, మనసుకు, కుటుంబానికి, పితృదేవతలకు ఎంతో శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం దానం మాత్రమే కాదు, అది ఒక విధమైన పితృకర్మ, పరమ పుణ్య కార్యం. ఈ సందర్భంగా సుమారు 1200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా పర్యావరణ హిత దృక్పథంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించి స్టీల్ ప్లేట్లు, గ్లాసులు వాడటం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సుమారు 500 పైచిలకు సభ్యులు సమిష్టిగా సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున పట్టణంలోని వివిధ కూడళ్లలో ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఈ సత్కార్యం ద్వారా పితృదేవతల అనుగ్రహం లభించి సమాజంలో శాంతి, సభృతత్వం మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. అన్నదానం మహాదానం అనే సూత్రాన్ని ఆచరణలో పెడుతూ భక్తి, సేవాభావం, పర్యావరణ పరిరక్షణల సమ్మిళితంగా ఈ కార్యక్రమం కొరుట్ల పట్టణంలో ఆదర్శప్రాయంగా నిలిచింది. అర్బన్ నక్సల్స్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. అర్బన్ నక్సల్స్ ను కాంగ్రెస్ సమర్థిస్తుందని విమర్శించారు. నక్సలిజం, మావోయిజాన్ని ఎవరు సమర్థించినా నేరస్తులేనని స్పష్టం చేశారు. హుజరాబాద్లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అర్బన్ నక్సల్స్ స్వార్థపరులని ఆరోపించారు. పట్టణాల్లో ఉంటూ జల్సాలు చేస్తున్నారని, అమాయకులు అడవుల్లో ఉండి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అడవిని వీడండి, తుపాకులు వదలండి, జనంలోకి రండి అని కోరారు. అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని సూచించారు. నక్సలిజం, మావోయిజాన్ని అంతం చేయడంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు అర్బన్ నక్సలైట్లు వ్యతిరేకం అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ పోస్టులు, నామినేటెడ్ పదవులు ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఇవాళ అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే. దాని సమాధానం మీరే చెప్పాలి. ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏంది మీ సిద్ధాంతం? అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది? నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు, కమిటీలలో ఉంటారు, ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. పరోక్షంగా, ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యం. దేశ ప్రజల కోసం స్వపరిపాలన అందించిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు కొనియాడారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్లో ఇందిరాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని, భారతరత్న ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘన నివాళులర్పిస్తూ దేశాన్ని నడిపించిన
చరిష్మా గల వివాదాస్పద రాజకీయ నాయకులలో ఇందిరాగాంధీ అగ్రగణ్యులు. ఉక్కు మహిళ, భారత తొలి మహిళ, 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మొదలైన వారి ప్రస్థానం పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టి దేశ ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టిన గొప్ప సంఘ సంస్కర్త ఇందిరాగాంధీ. ప్రజా సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించుకొని దేశ ప్రజల కోసం స్వపరిపాలన అందించిన గొప్ప నేత, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానీయురాలు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తుదిశ్వాస విడిచారు. భారతీయుల మహిళలకి రాజకీయ రంగంలో వారి శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ నాటికి నేటికి దశ దిశ చూపించిన గొప్ప మహిళా నాయకురాలు ఇందిరాగాంధీ. వారు నేడు లేని లోటు తీర్చలేనిదని ఆయన అన్నారు. ప్రజా నాయకురాలు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల, ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్మరణీయురాలుగా ఉంటారని ఆయన అన్నారు. ఇట్టి జయంతి కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతిని కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానేత, భారతరత్న, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి నాయకురాలు, అదేవిధంగా ఉక్కు మహిళ అనే బిరుదు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి ఏదైతే గెలిచిన సందర్భం ఉందో దేశంలో సమైక్యంగా అందరం కలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ ఎంతోమంది విడిపోవాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా దేశంలో ఆమె చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, విదేశాలలో కూడా ఆమె ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె ఒక గొప్ప నాయకురాలు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కొరుట్ల పట్టణంలో అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని శ్రీ శివమార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో కార్తీక మాసంలో పరమేశ్వరునికి ప్రీతి ప్రధానమైన మాస శివరాత్రి సందర్భంగా స్ఫటిక లింగానికి భక్తులచే అభిషేకం ఆలయ అర్చకులు శ్రీధర్ శర్మ నిర్వహించారు. అనంతరం కార్తీక మాస సామూహిక సహస్ర దీపోత్సవం మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జిల్లా ధనుంజయ్, పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గటక ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయ కార్యదర్శి గోసికొండ కుమారస్వామి, ఆలయ కార్యవర్గ సభ్యులు అందే రాజేంద్ర ప్రసాద్, ఆడేపు నరేష్ కుమార్, కట్కం రవికుమార్, అందే సురేష్, రుద్ర సురేష్, యువత ఉపాధ్యక్షులు బండి సురేష్, సంఘ నాయకులు గడ్డం మధు, చెన్న విశ్వనాథం, ఎక్కలదేవి గంగాధర్, రుద్ర సుధాకర్, మాసం శంకర్, గోనె ఉమాపతి, ఆర్సెల్ల నరేష్, మచ్చ కవిత, భీమనాథి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లి గణేష్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి భజన కార్యక్రమంలో ఎక్కలదేవి ఆనంద్, వేముల రవి, శ్రీనివాస్ రాజ్, జమున, శ్రీధర్, గంగాధర్, కైరంకొండ కిషన్, తుమ్మనపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ సమీపంలోని ఎల్ఎండి మృత్యుంజయ మహాదేవ ఆలయంలో తులసి కళ్యాణం, కార్తీక వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. లోయర్ మానేర్ డ్యామ్ కాలనీలో గల గిరిజ గోశాల అష్టమ వార్షికోత్సవం సందర్భంగా తులసి కళ్యాణం కన్నుల పండుగల నిర్వహించారు. గోశాల వ్యవస్థాపక చైర్మన్ శృంగేరి భారతి తీర్థ పురస్కార గ్రహీత పురాణం మహేశ్వర శర్మ ఆచారత్వంన కార్యక్రమాలు జరిగాయి. గో మహాయాగం, గో వ్రతములు, కార్తీక దామోదర పూజ, తులసి కళ్యాణం నిర్వహించారు. కార్తీక మాస విశిష్టత, గోమాతల విశిష్టతల గురించి వివరించారు. అనంతరం కార్తీక మాస సామూహిక వనభోజనాలు చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేలా బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిశానిర్దేశం. హిందుత్వ నినాదంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెస్తామని స్పష్టీకరణ. కరీంనగర్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు, పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.
డిసెంబర్ 3వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకై కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. కరీంనగర్లో ఘనంగా వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు. వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి. నక్సలిజాన్ని మావోయిజాన్ని ఎవరు సమర్థించినా నేరస్తులే. అర్బన్ నక్సల్స్ కు కాంగ్రెస్ వంతస్తు పలుకుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.